హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. అరెస్టైన ఇందుమతి ఆనందికి క్షమాపణ చెప్పిన ఆదిత్య, జీవన చెంప పగలగొట్టిన సునంద. ఆనంది అయితే ఇక నిజం తెలుసుకున్న తర్వాత శ్రీనుకైతే ఫోన్ చేస్తుంది. శ్రీను, అసలు ఫోన్ కాల్ వెళ్ళింది మా ఇంట్లోంచి. అక్కడ నుంచి ఫోన్ కాల్ చేసింది ఖచ్చితంగా జీవనే అయ్యుంటుంది. అక్కడ నుంచి ఫోన్ చేసే అవసరం ఇంకెవరికీ లేదు అంటూ ఇక ఆనంది అయితే చెప్తూ ఉండంగా, ఇప్పుడేం చేయబోతున్నావమ్మాడి అని శ్రీను అయితే అడుగుతూ ఉంటాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఇందుమతి అయితే, ఇదేంటి, ఏ నిజమైతే బయటపడకూడదు అనుకున్నానో అదే బయటపడిపోయింది అంటూ కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇంతలో ఆనంది అయితే సునందకి ఫోన్ చేసి ఈ విషయాన్నైతే చెప్తుంది. అత్తయ్యగారు, ఫోన్ కాల్ వెళ్ళింది మన ల్యాండ్లైన్ నెంబర్ నుంచే. అక్కడ నుంచి ఫోన్ చేసింది ఖచ్చితంగా జీవని అని నాకర్థమైంది అంటూ అనంగానే, మనింట్లో నుంచే ఫోన్ వెళ్ళింది కాని పెళ్లి విషయం జీవనికెలా తెలుస్తుంది? నువ్వే చేసి ఉండొచ్చు కదా. ఈ పెళ్లి విషయం ముందుకు వెళ్ళింది నువ్వే ఆ పెళ్లి ఎక్కడ ఆగిపోతుందన్న భయంతో మనింటి ఫోన్ నుంచి ఫోన్ చేసి ఉండొచ్చు కదా అంటూ సునందైతే అంటూ ఉండంగా, మీరపార్థం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడిప్పుడు చెప్తున్నాను వినండి. ఖచ్చితంగా ఆ ఫోన్ కాల్ మాట్లాడింది ఎవరో మీ ముందే సాక్ష్యాలతో సహా నిరూపించి బయటపెడతాను. మీకప్పుడు నేనంటే ఏంటో తెలిసేలా చేస్తాను అంటూ ఆనంది అయితే ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడే ఇంతలో సునందైతే ఆలోచిస్తూ ఉంటుంది. ఇదంతా నిజమా? నిజంగానే జీవనే ఫోన్ చేసింది అంటూ అనుకుంటూ ఉండంగా ఇంతలో ఆదిత్య అయితే వస్తాడు. ఏమైంది మమ్మీ అననంగానే, ఫోన్ కాల్ చేసింది జీవన, మనింటి ఫోన్ నుంచి ఫోన్ వెళ్ళింది అంటూ ఆనంది నా దగ్గర అబద్ధాలు చెప్తుంది అంటూ అనంగానే, లేదు మమ్మీ, ఆనంది నిజమే చెప్పి ఉండొచ్చు. జీవనకి ఆనంది అంటే కోపం కదా అంటూ అనేసరికి, అవును, నాక్కూడా జీవనమీదే అనుమానముంది. కాని సాక్ష్యాలు లేక ఇన్ని రోజులు వదిలిపెట్టాను. వదినిని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టింది. నీకు తెలియని విషయమేంటో చెప్పనా? అన్నీకి యాక్సిడెంట్ జరగడానికి కారణం జ్యోతి అత్తయ్యగారు కాదు, జీవనే అదంతా చేసిందని నేను తెలుసుకున్నాను. కాబట్టి దానికి బుద్ధి చెప్పడానికే నేను దాన్నే పెళ్లి చేసుకున్నాను. కాని ఇన్ని రోజులు నువ్వు జ్యోతి అత్తయ్యగారు యాక్సిడెంట్ చేశారని అపార్థం చేసుకుని తనని కూడా ఎంతగానో బాధపెట్టావు. తర్వాత నాకు నిజం తెలిసినా నాకు చెప్పే అవకాశం కూడా రాలేదు. అలాగే జీవన బుద్ధిని కూడా మార్చలేకపోయాను. ప్రతి విషయంలో తను ఎన్నో పాపాలు చేసింది, ముఖ్యంగా వదిని విషయంలో అంటూ ఇక చైతన్య అయితే అన్ని విషయాలు బయటపెడతాడు. అప్పుడే ఆదిత్య అయితే, అవును, నిజంగా ఆనంది తప్పు చేయలేదని ఇప్పుడు అర్థమైంది. నాకు జీవన గురించి తెలుసు కూడా. జీవన మీద ఎలాంటి అనుమానం రాలేదు. ఎందుకంటే ఆనంది ఈ పెళ్లి చేసి ఉంటుందని నేను అంత గుడ్డిగా నమ్మాను. దానికి కూడా కారణముంది. ఎందుకంటే ఆనంది జ్యోతి అత్తయ్య సూర్యమాయల కన్నకూతురు కాబట్టి తనే ఈ పెళ్లి చేసిందని నమ్మాను. కాబట్టే నేను ఆనందిని దూరం చేసుకున్నాను. కాని జీవన్ గురించి తెలిసి జీవన్ గురించి ఒక్కసారి కూడా ఆలోచించకుండా ఆనందిని అపార్థం చేసుకున్నందుకు నామీద నాకే అసహ్యం వేస్తుంది మమ్మీ. నేనిప్పుడు ఆనందికి నా మొహం కూడా చూపించలేను. ఒక భర్తగా కష్టమొచ్చినప్పుడు తోడుగా ఉండవలసిన నేను తనని నిందించి నువ్వు మెడ పట్టుకొని బయటికి గెంటేస్తున్నాను. ఏమీ మాట్లాడకుండా అసమర్థుల్లా చూస్తూ ఉన్నాను. అంతేనా? తను ఎన్నిసార్లు నా దగ్గరికొచ్చి మాట్లాడాలని ప్రయత్నించినా ప్రతి విషయంలో కూడా ఏదో రకంగా తనని బాధపడేలాగే మాట్లాడాను. అసలిలా ఇంతగా చేశానని అనుకుంటూ ఉంటేనే నా మీద నాకు అసహ్యం వేస్తుంది. నా భార్యకి తోడుగా ఉండడం మానేసి తన చావుని తను చావుమని చెప్పి వదిలేశానే. అసలు నాలాంటి భర్త ఏ ఆడపిల్లకి రాకూడదు అంటూ ఆదిచైతే చెప్తూ ఉంటాడు. నువ్వు బాధపడకు ఆది, నిజనిజాలు తెలియలేదు కదా, ఆనంది ఇది కేవలం అనుమానం మాత్రమే కదా అంటూ అనంగానే, లేదు మమ్మీ, నిజంగా జీవనే ఈ పనంతా చేస్తుంది అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. నువ్వు చెప్పింది ఏ విషయాన్ని మాత్రం నమ్మలేకపోతున్నాను. ఆనందియే జ్యోతి సూర్యుల కన్నకూతురైనప్పుడు ఎందుకు తను మరి విషయాన్ని దాచిపెట్టింది? ఎందుకు తన తల్లిదండ్రికి నేనే మీ కన్నకూతుర్ని అని చెప్పకుండా విషయాన్ని దాచిపెట్టింది అంటూ ఇక అంటూ ఉండగా అప్పుడే ఇక ఆదిచైతే చెప్తూ ఉంటాడు. ఆ విషయం నాక్కూడా తెలియదు. తనకి తను వాళ్ల కన్నకూతురునని తెలుసు. నాకు మాత్రం ఈ విషయం కర్పకం ద్వారా తెలిసింది. ఒకప్పుడు మనం గుడిలో వ్రతం చేయించుకున్నప్పుడు ఒక పెద్ద ఆవిడ గుడిలో పడిపోయింది కదా. అప్పుడు ఆవిడని హాస్పిటల్లో జాయిన్ చేశాము. ఆవిడ పేరు కర్పకం. ఆవిడే ఆనందిని దూరం చేసిన వ్యక్తి. ఆనందిని చిన్నప్పుడే ఆ ఇంటి నుంచి కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయిన ఆ వ్యక్తి ద్వారానే నాకు నిజం తెలిసింది. ఈ విషయం ఆనంది ఎందుకు బయటపెట్టడం లేదో ఆవిడకి కూడా ఈ విషయం తెలియదంట. జ్యోతి అత్తయ్య సూర్యమాయల దగ్గర విషయాన్ని బయటపెడతానని తను అనుకుంది. కాని ఆనంది మాత్రం ఆ విషయాన్ని బయటపెట్టకుండా ఆవిడ్ని పంపించేసింది. అసలు దీనికేదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఆ విషయం ఎప్పుడూ కూడా నేను ఆనందిని అడగలేదు. ఆనంది పుట్టినరోజునాడు ఈ విషయాన్ని బయటపెట్టి తనకి తన తల్లిదండ్రులనే సర్ప్రైజ్గా ఇవ్వాలి అనుకున్నాను.
కానీ ఈలోపులో ఇదంతా జరిగేసరికి నా భార్యని నేను దూరం చేసుకున్నాను. తనకి సర్ప్రైజ్ అంటే ఏమిచ్చాను? నా జీవితం నుంచే దూరంగా వెళ్ళిపోయేలా ఇచ్చాను. అసలిప్పటి వరకు జరిగినవన్నీ తలుచుకుంటూ ఉంటే నేను తన మొహం కూడా చూడలేనని నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఇప్పుడు నేను ఆనందిని క్షమాపణ కోరే అర్హత కూడా కోల్పోయాను అంటూ ఆదిత్య అయితే ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. నువ్వు బాధపడుకురా, ఈ నిజాలేవీ నాకు తెలియదు కదా. ఖచ్చితంగా ఇదంతా జీవనే చేసిందని తెలిస్తే మాత్రం జీవని ఎట్టి పరిస్థితిలో క్షమించేదే లేదు అంటూ సునంద అయితే చెప్తూ ఉంటుంది. లేదు మమ్మీ, ఇదంతా జీవనే చేసిందని నిజాన్ని బయటపడితే ఇక నా చేతిలో అది చచ్చింది. నా చేతిలో నుంచి దాన్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు అంటూ చైతన్య అయితే చెప్తూ ఉంటాడు. మరొక వైపు ఈ విషయం తెలుసుకున్న ఇందుమతి అయితే చాలా కంగారు పడుతూ జీవనకైతే ఫోన్ చేస్తుంది. వసే జీవన, ఎక్కడ చచ్చావే, త్వరగా నా దగ్గరికి రా అంటూ చెప్పంగానే ఏమైంది పెద్దమ్మ, అంత కోపంగా ఉన్నావు అంటూ అడుగుతూ ఉంటుంది జీవనైతే. ఏమైందో ఏం జరిగిందో ఇవన్నీ ఫోన్లో చెప్పి ఓపిక కూడా నాకు లేదు. నువ్వు ఎక్కడన్నా త్వరగా నా దగ్గరికి వచ్చి తీరవలసిందే, నేను నీతో మాట్లాడాలి అంటూ ఇక చెప్తూ ఉంటుంది ఇందుమతి అయితే. ఇంతలో ఇక ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఈ విషయాలు ఎలా బయటపెట్టాలి? ఇప్పుడు జీవనే ఇదంతా చేసింది అనడానికి నా దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆనంది అయితే సూర్య దగ్గరికైతే వెళ్తుంది. ఇంతలో అప్పుడే ఇందుమతి కంగారుగా వెళ్లడం గమనించిన ఆనంది అయితే జ్యోతిని అడుగుతూ ఉంటుంది. ఏమైంది, ఇందుమతిగారు ఎందుకంత కంగారుగా వెళ్ళిపోతున్నారు అంటూ అడుగుతూ ఉండంగా, ఏమో ఆవిడ్ని చూస్తూ ఉంటే ఎందుకో బాగా టెన్షన్గా కనిపిస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు కాని ఏదో ముఖ్యమైన పనిమీదే వెళ్తున్నట్టు అనిపిస్తుంది అంటూ ఇక చెప్పంగానే, సరే జ్యోతమ్మ, సరే సూర్యబాబు, మనం ముగ్గురం కూడా అవన్నీ ఫాలో అయ్యి వెళ్ళాలి, మీకు కొన్ని విషయాలు తెలియచేయాలి అంటూ ఇక చెప్తూ ఉంటుంది ఆనంది. అయితే అప్పుడే ఇక ఇందుమతి అయితే జీవనని కలుసుకుంటుంది. ఏంటి పెద్దమ్మా, ఉన్నపనంగా రమ్మని చెప్పావు, ఏం కొంపలంటుకుపోయాయని అంటూ జీవన్ అడుగుతూ ఉండంగా, ఓసే పిచ్చి ముద్దుదానా, ఏం కొంపలంటుకుపోయాయని తీరబడిగా అడుగుతున్నావా? అక్కడ ఆనంది ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేసింది నువ్వే అని తెలుసుకొని ఎంక్వైరీలు చేయడం మొదలుపెట్టింది. నువ్వే అని తెలిసిందో ఇక నిన్ను కాట ఆడుకుంటుంది అంటూ అనంగానే అప్పుడు ఇక జీవనైతే చెప్తూ ఉంటుంది. ఏడ్చింది. అది నన్నేమీ చేయలేదు, నిజం తెలిసినా నన్నేమీ అనలేదు. ఎందుకంటే అదొక అనాథ. నేను లాయర్ సూర్యప్రసాద్ గారి కూతుర్ని, నేను గొప్ప స్థానంలో ఉన్నాను, నన్నది ఏమీ చేయలేదు అంటూ జీవనైతే విర్రవీగి మాట్లాడుతూ ఉంటుంది. ఓసే దొంగ జీవన, నీకు చెప్పేది అర్థం కావడం లేదా? అసలైన వారసురాలు ఎవరో తెలుసా? అసలైన వారసురాలు మనమెన్ని ప్లాన్లు వేసినా తిప్పికొట్టి మనల్ని ముప్పు తిప్పలు పెడుతుందే ఆ ఆనందియే అసలైన జీవన, అసలైన జ్యోతి సూర్యల కన్న కూతురు అంటూ ఇక చెప్పంగానే జీవనైతే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి పెద్దమ్మ నువ్వు చెప్పేది అంటూ అడుగుతూ ఉండంగా, అవునే, ఇంతకాలం ఈ విషయాన్ని నీ దగ్గర దాచిపెట్టాను. ఆ విషయం నాకెప్పుడో తెలుసు. అసలు చెప్పాలి అంటే ఆ కుట్టిని ఆ ఇంటికి దూరం చేసిందే నేను, ఆ ఇంటికి దూరం చేసి ఆ ఇంటి వారసురాలుగా తీసుకొచ్చిందే నేను, నిన్ను ఆ ఇంటి వారసురాలిని చేసి ఆస్తి మొత్తం నీకు దక్కాలని ప్లాన్ చేసిందే నేను అంటూ అనంగానే, అలా ఎలా దూరం చేశావు? ఆనంది తనే కన్న కూతురని తెలిసినప్పుడు ఎందుకు వాళ్ల దగ్గర నిజం చెప్పలేదు అంటూ జీవనైతే అడుగుతూ ఉంటుంది. ఎందుకు చెప్పలేదా? అది నేను వేసిన ప్లాను. ఆ రోజు ఆ గుడిలో ఉన్న స్వామీజీ ద్వారా కుట్టి దగ్గర అబద్ధం చెప్పించాను. నువ్వు గనుక నీ తల్లిదండ్రుని అమ్మా నాన్న అని పిలిచి దగ్గర అవితే వెంటనే నీ తల్లి చనిపోవడం ఖాయం, నీ కారణంగా నీ తల్లికి ప్రాణగండముంది అంటూ ఆ స్వామీజీ ద్వారా చెప్పించాను. కాబట్టి అదే నిజమనుకొని నమ్మిన ఆ కుట్టి ఇప్పటివరకు నేనేమి ఇంటి వారసురాల్ని అన్న నిజాన్ని మాత్రం బయటపెట్టలేదు. అందుకే ఇప్పటివరకు నువ్వు ఆ ఇంటి వారసురాలిగా భోగాలు పొందావు. కాని ఇప్పుడు గనక నిజనిజాలు బయటపడి ఆనంది ఏ తప్పు చేయలేదు, తప్పు చేసింది నువ్వే అని తెలిసిందే అనుకో, ఆనంది నిజం బయటపెట్టడం కాదు, ఆదిత్య అసలు విషయాన్ని బయటపెడతాడు. ఆల్రెడీ ఆనంది పుట్టినరోజునాడే విషయాన్ని బయటపెట్టాలని వాళ్ల ఫ్యామిలీ ఫోటోని సృష్టించాడు ఆదిత్య. తన తల్లి తండ్రిని ఆనందికి గిఫ్ట్గా ఇవ్వాలని తను ప్లాన్ చేసే ఆ రోజు జ్యోతి సూర్యల దగ్గర ఆనంది ఫోటో వేయించి మీ కన్న కూతుర్ని మీ చేతిలో పెడుతున్నానని చెప్పడానికి ప్లాన్ చేశాడు. అప్పుడేదో మన అదృష్టం బాగుండి ఆ గొడవ బయటపడడం వల్ల ఇప్పటివరకు ఈ నిజం బయటికి రాలేదు. ఇప్పుడు గనక బయటికి వచ్చిందో నీ జీవితం సర్వనాశనమే. నువ్వు ఆ అత్తారింటికి కాకుండా ఈ పుట్టినింటికి కాకుండా మళ్లీ గుడిమెట్ల మీద చెప్పేసుకుని అడుక్కోవడమే అంటూ ఇందుమతి అయితే చెప్తూ ఉంటుంది. లేదు, ఎట్టి పరిస్థితిలో నాకు ఆ పరిస్థితి రావడానికి ఒప్పుకోను. నా స్వార్థం కోసం నేను ఎంతకైనా దిలజారుతాను. నేను మహారాణిలా ఉన్నంతవరకే ఏదైనా ఆలోచించేది. నా ఉనికి ప్రమాదం వస్తుందని తెలిస్తే నేనేలా ఒప్పుకుంటాను? ఎట్టి పరిస్థితిలో కూడా క్షమించేదేలేదు. నేనవసరమైతే నా తల్లి తండ్రి అంటున్న జ్యోతిసూర్యుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను.
అంటూ ఇక చెప్పేసరికి ఇందుమతి కూడా చెప్తూ ఉంటుంది. ఇప్పుడసలైన నా కూతురివనిపించావు. నా పగే నీలో రగులుతుంది. మనిద్దరం కలిసి ఆ జ్యోతిసూర్యనే లేకుండా చెయ్యాలి. వాళ్ల పేరున్న ఆస్తి మన పేరుకి వచ్చేలా డాక్యుమెంట్ తయారు చేయించి వాళ్ల చేతితోని సంతకం పెట్టేలా చెయ్యాలి అంటూ ఇందుమతి అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో అప్పుడే జ్యోతి, సూర్య, ఆనంది మాటలన్నీ విని ఎంట్రీ ఇస్తారు. వాళ్ల ముగ్గురిని చూసిన జీవన, ఇందుమతి ఇద్దరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. జ్యోతి, సూర్యని చూసి ఇందుమతి అయితే వెనక్కి భయంగా వెళ్తూ ఉంటుంది. అప్పుడే ముగ్గురు అయితే ముందుకి వస్తారు. ఇక జీవనని చూసి ఆనంది అయితే కోపంగా చంపైతే పగలగొడుతుంది. ఇన్ని రోజులు నిన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నా ఈ తల్లీ తండ్రినే చంపాలని చూస్తున్నావు అంటే నువ్వు అసలు మనిషివేనా? ఇన్ని రోజులు నిన్ను అల్లారముద్దగా ఒక మహారాణిలా పెంచాను. కాని ఆస్తికోసం వాళ్ళని చంపేయాలని చూస్తున్నావే? నీకు జీవితమిచ్చిన వాళ్ళని జీవితం లేకుండా చెయ్యాలని చూస్తున్నావే? నీలాంటిదాన్నే క్షమించకూడదు. ఇన్ని రోజులు నువ్వు ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, నన్ను ఎంతగా ఇబ్బంది పెట్టాలని చూసినా కేవలం జ్యోతమ్మ, సూర్యబాబు కోసమే నిన్ను క్షమించాను. నీకు శిక్ష పడితే వాళ్ల కన్నకూతురుగా ఉన్నావు కాబట్టి వాళ్లకి శిక్ష పడినట్టే అని నేను నిర్ణయించుకుని ప్రతి విషయాన్నీ కూడా అత్తయ్యగారి దగ్గర దాచిపెడుతూనే వచ్చాను. కాని శిక్ష నేను అనుభవించాను. ఇదంతా చేస్తేనా నీకు జాలి లేకుండా నన్ను, నా భర్తని విడదీయాలని ప్లాన్ చేశావే? నీలాంటిదాన్ని ఎలా క్షమిస్తాను? అప్పుడు కూడా క్షమించేదాన్నేమో. చివరికి ఆస్తికోసం నా తల్లిదండ్రిని చంపాలని చూస్తున్నావే? నిన్ను ఎట్టి పరిస్థితిలో క్షమించను అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. అమ్మకుట్టి, నువ్వు మా కన్నకూతురివి అని ఇన్ని రోజులకి నిజం తెలుసుకున్నాము. ఎన్నోసార్లు అనుకున్నాను, నీలాంటి కూతురు నా కడుపుని ఎందుకు పుట్టలేదో, ఆ దేవుడు నీలాంటి మంచి కూతురిని నాకెందుకు ఇవ్వలేదు అని ఎంతగానో బాధపడ్డాను. కాని ఆ దేవుడు నీలాంటి బంగారంలాంటి కూతురిని మాకు ప్రసాదించి చిన్నప్పుడే దూరం చేసి శిక్షలేశాడు. ఇప్పటికైనా నిజం తెలిసింది. నిన్నెప్పటికీ దూరం చేసుకోము అంటూ ఆనందినైతే దగ్గరికి తీసుకుంటారు జ్యోతి, సూర్య. వెంటనే జ్యోతి అయితే ఇందుమతి చంపైతే పగలగొడుతుంది. ఇన్ని రోజులు మీకు గతి లేకపోయినా మా ఇంట్లోనే పెట్టుకుని మీకు ఎలాంటి లోటు లేకుండా మత్తయ్యగారికిచ్చిన మర్యాద, గౌరవం మీకిస్తూ చిన్నత్తయ్య అని పిలుస్తూ మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూశానే. చివరికి మీరు చేసేది ఇదా? నా కన్నకూతురిని నాకు దూరం చేసి మా కుటుంబాన్ని నాశనం చెయ్యాలని చూశారు. మీకు నీడ ఇచ్చిన వాళ్ళని కాటేయాలని చూశారు. మీలాంటి వాళ్ళని క్షమిస్తే ఆ దేవుడు మమ్మల్ని క్షమించడు. మిమ్మల్ని క్షమించడానికే వీలులేదు. ఇన్ని రోజులు కుట్టి మిమ్మల్ని క్షమిస్తూ వచ్చి చాలా పెద్ద తప్పు చేసింది. ఇప్పుడు అసలు విషయం మాకు తెలిసింది కాబట్టి మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు అంటూ జ్యోతి అయితే ఇందుమతిని అరెస్ట్ చేయిస్తుంది. ఇక జ్యోతి, సూర్య ఇద్దరూ కూడా ఇందుమతిని అరెస్ట్ చేయించేసరికి జీవన అయితే ఒక్కసారిగా షాకై చూస్తూ ఉంటుంది. ఏంటిదిప్పుడు? పెద్దమ్మ అరెస్టయింది, నా పరిస్థితి ఏంటి అంటూ ఆలోచిస్తూ ఉండంగానే ఇంతలో అక్కడికి సునంద, ఆదిత్య అయితే వస్తారు. అప్పుడిక సునంద అయితే జీవన చంప అయితే పగలగొడుతుంది. ఇన్ని రోజులు నువ్వు మా ఇంటి కోడలుగా పరువు నిలబెడతావు అనుకున్నాను. కాని ఇంటి పెద్ద కోడలైన ఆనందిని నా చేత్తోనే బయటికి గెంటేసేలా చేశావు. నేను కూడా చాలా మూర్ఖంగా ఆలోచించాను. ఆనంది గురించి తెలిసికూడా నిజనిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయకుండా, తను చెప్పేది వినకుండా అహంకారంతో నేను ప్రవర్తించాను. ఇప్పుడు నేనెంత తప్పు చేశానో ఇప్పుడర్థమైంది. నువ్వింత దుర్మార్గురాలువని అస్సలు అనుకోలేదు. నీకు నా ఇంటి కోడలుగా ఉండే అర్హత లేదు. ఇన్ని రోజులు ఆనంది ఎంత శిక్ష అనుభవించిందో నువ్వు కూడా అదే విధంగా శిక్ష అనుభవించాలి. నువ్వు కూడా రోడ్లు పట్టుకుని తిరగాలి. చివరికి నీకు ఆకలేస్తే అన్నం పెట్టేవాళ్లు కాని, దాహం వేస్తే నీళ్ళిచ్చేవాళ్లు కాని ఉండకూడదు. నువ్వు ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరవలసిందే అంటూ సునంద అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఆదిత్య అయితే ఆనంది చేతులు పట్టుకుని క్షమాపణ అయితే అడుగుతూ ఉంటాడు. ఆనంది, నేను క్షమాపణ అడిగే అర్హత కూడా నేను కోల్పోయాను. నిజనిజాలు తెలిసిన తర్వాత నేనెంత మూర్ఖంగా ప్రవర్తించానో ఈరోజు నాకు అర్థమవుతుంది. అసలు నేను చేసింది ఎంత పెద్ద తప్పో ఇప్పుడు తెలిసి వచ్చింది అంటూ ఆదిత్య అయితే ఆనందికి క్షమాపణైతే చెప్తాడు. ఆదిత్యగారు, మీరు నాకు క్షమాపణ చెప్పడమేంటి? మీరెప్పుడూ నా గుండెల్లో ఉంటారు. మీ స్థానం ఎప్పుడూ నా గుండెల్లో. ఇలా నా కాళ్ల దగ్గర మీ స్థానం ఎప్పుడూ నేను ఊహించుకోలేను. మీరు నాకు క్షమాపణ చెప్పాలని నేను కోరుకోలేదు. మనిద్దరం కలిసి సంతోషంగా జీవితాన్ని పంచుకోవాలి. మీ ప్రేమను నేను పొందాలి అనే ఒకే ఒక కోరిక తప్ప మీనుంచి క్షమాపణ చెప్పించుకోవాలని కాని, అత్తయ్యగారు నాకు క్షమాపణ చెప్పాలని కాని నేను అనుకోలేదు. అత్తయ్యగారు కూడా నన్నొక కన్న తల్లిలా చూసుకున్నారు. ఈ జీవన చేసిన పని కారణంగా ఇంటి పరువు పోగొట్టాను. తన భర్త పరువుని బయటపెట్టేశాను అన్న ఒకే ఒక్క కోపంతో నన్ను ఇప్పటివరకు బాధపెట్టారు. కాని అంతకుముందు నన్ను కన్న తల్లిలా చూసుకున్నారు.
ఆస్తి అంతస్తులు ఈ భేదం ఏమీ చూపించకుండా నన్ను ఇంటి పెద్ద కోడలుగా ఎంతో గౌరవించారు. మీరు క్షమాపణ చెప్పడమేంటి అంటూ ఆనంది అనంగానే అప్పుడే ఇక సునంద ఆదిత్య ఇద్దరూ కూడా వాళ్లు చేసిన తప్పైతే తెలుసుకుంటారు. నీలా గొప్పగా ఆలోచించే మనస్సు ఆ దేవుడు మాకు ఇవ్వలేదు ఆనంది. ఒక్క విషయాన్ని పట్టుకొని ఎంతో అహంకారంగా నిన్ను దూరం చేశాము. నా చేతులతోనే మెడపట్టుకొని నిన్ను బయటికి గెంటేశాను. అదంతా గుర్తుకు వస్తేనే నేనేం చేశానో అదంతా తలుచుకుంటూ ఉంటేనే నామీద నాకు అసహ్యం వేస్తుంది. నన్ను క్షమించమ్మా, పెద్దదాన్నైపోయాను, లేకపోతే నీ కాళ్లమీద పడి క్షమాపణ అడిగి ఉండేదాన్ని అంటూ సునంద అయితే అంటూ ఉంటుంది. అయ్యో అత్తయ్య, మీద నాకు ఎలాంటి కోపం లేదు. మీ స్థానంలో ఎవరున్నా అలాగే ప్రవర్తిస్తారు. నేను అది అర్థం చేసుకోగలను. ఆదిత్యగారు, మీరు నన్ను అర్థం చేసుకున్నారు కదా, నాకు అదే చాలు అంటూ ఇక ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. జ్యోతిగారు, మీకు చెప్పాను కదా, జీవనని చూసినప్పుడు మీ కన్న కూతురుగా అనిపించదు, ఆనంది ఏమీ కన్నకూతురులా అనిపిస్తుంది అని. ఆ మాటే నిజమయింది. నా పెద్ద కోడలే మీ ఇంటి కూతురు అంటూ ఇక సునంద కూడా చెప్తూ ఉంటుంది. ఇక ఆ విధంగా ఇందుమతి అయితే అరెస్టవుతుంది. జీవన జీవితమైతే రోడ్డు పాలవుతుంది. ఇక ఆనంది, ఆదిత్య ఇద్దరూ కూడా ఒకటవుతారు. ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా ఒక